హాసిని మీద ద్వేషం పెంచుకున్న శివ. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. 'పలుకే బంగారమైన' సీరియల్ ఆగస్టు 24 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. జానకి ఫోన్లో సందీప్ హాసినిల ఫోటో చూపిస్తుంది. వాడి భుజం మీద చెయ్యి వేసి నా ఫోన్ తీసుకుని సందీప్ నా ఫోన్లో ఫోటో తీస్తూ ఉంటే ఆ డాక్టర్ అమ్మ నవ్వుతుందని జానకి అంటుంది. ఆ సందీప్ నీకొక బహుమతి ఇస్తాను అని చెప్పి నా ఫోన్లోనే ఫోటో తీశాడు. కావాలని మేమిద్దరం సంతోషంగా ఉన్నాం, చూడు ఎలా నవ్వుతుందో అని. నేను ఈ ఫోటో మీ అందరికీ చూపించాలని ఇలా చేశాడు. ఆ డాక్టర్ అమ్మ నిన్ను మోసం చేసింది. నీ దగ్గర డబ్బు లేదని, నువ్వు పేదవాడివని సందీప్ని పెళ్లి చేసుకుందని శివతో అంటుంది. డాక్టర్ అమ్మ కూడా మోసగత్తే అని జానకి అంటుంది. నీ ప్రేమని తాకట్టు పెట్టి డబ్బు హోదా ఉన్న సందీప్ని పెళ్లి చేసుకునిందని జానకి చెప్పడంతో శివ చాలా బాధపడతాడు. ఇక ఆ తర్వాత శివ ఒంటరిగా కూర్చుని మందు తాగుతూ అసలేం జరిగిందో అర్థం కావట్లేదని చాలా బాధపడుతూ ఉంటాడు. సందీప్ కలర్ని బెదిరిస్తే పెళ్లి చేసుకుందా, లేకపోతే నిజంగానే ఇష్టపడి చేసుకునే నన్ను మోసం చేసిందా, ఏమీ అర్థం కావట్లేదని మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు అష్టలక్ష్మికి విపరీతంగా జ్వరం వచ్చేస్తుంది. అష్టలక్ష్మి జ్వరంతో వణికిపోతూ ఉంటే శివ హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటాడు. అయితే అష్టలక్ష్మి వద్దంటుంది. ఇంత జ్వరంగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వద్దంటావేంటి అని శివ అంటూ ఉంటే డాక్టర్ అమ్మ లేదుగా అంటుంది అష్టలక్ష్మి. బయట డాక్టర్లు లేరా? డాక్టర్ అమ్మ లేకపోతే మనం బ్రతకలేమా? వేరే పెద్ద హాస్పిటల్కే నిన్ను తీసుకెళ్తానని శివ అంటాడు. డాక్టర్ అమ్మ ఇంటికి వచ్చినప్పటి నుంచి మనకి మనశ్శాంతి లేకుండా పోయింది, తన వల్లే ఇదంతా జరుగుతుందని సత్యమ్మ అంటూ ఉంటే ఇప్పుడు అష్టలక్ష్మి గురించి మాత్రమే ఆలోచించు, తనకి జ్వరం వచ్చింది, ఇంక దేని గురించి ఆలోచించొద్దు అంటాడు శివ. ఇక అష్టలక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అయితే హాసిని పనిచేస్తున్న హాస్పిటల్కే తీసుకెళ్తారు. మరోవైపు హాస్పిటల్ స్టాఫ్ హాసినికి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే ఇప్పుడు నన్ను ఒక స్పెషల్గా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? నిన్నట్లా ఒకలా చూశారు, ఇప్పుడు వేరేలా చూశారు. మీలో ఒకరిలా చూసేవారు కదా, ఇప్పుడు ఈ స్పెషల్ గౌరవం ఏంటి? సందీప్ని పెళ్లి చేసుకుంటే గౌరవం పెరిగిపోతుందా? నన్నులాగే చూడండి అని హాసిని అంటుంది. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను కాబట్టి హాస్పిటల్కి వస్తున్నాను, అది అవ్వగానే ఇక రాను అంటుంది. ఇక లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే అష్టలక్ష్మిని తీసుకుని వస్తారు. హాసిని ఉన్న హాస్పిటల్ అని తెలియక అక్కడికి తీసుకొస్తారు. అష్టలక్ష్మిని చూసి జ్వరం వచ్చింది, లోపలికి తీసుకెళ్ళమని అక్కడున్న డాక్టర్లు అంటారు. అయితే అష్టలక్ష్మిని రూమ్లోకి తీసుకెళ్ళాక అష్టలక్ష్మిని చూడడానికి హాసినియే వస్తుంది. అందరూ షాక్ అవుతారు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, నన్ను చూడ్డానికే వచ్చావా అని అష్టలక్ష్మి అడిగితే లేదు, నేను ఇదే హాస్పిటల్లో పని చేస్తున్నాను అని హాసిని అంటుంది. హాసినిని అష్టలక్ష్మి వదిన అని పిలవడంతో అలా పిలవద్దని సత్యమ్మ వాళ్ళు తిడతారు. నాకు బాగా జ్వరం వచ్చిందని అష్టలక్ష్మి అనేసరికి భయంగా ఉందని చెప్తూ ఉంటే నేను ఒక ఇంజెక్షన్ చేస్తాను, అంతా తగ్గిపోతుంది అంటుంది హాసిని. నువ్విక్కడున్నావని తెలిస్తే మేము వచ్చేవాళ్ళమే కాదు అంటుంది సత్యమ్మ. హాసిని ఇంజెక్షన్ చేయబోతూ ఉంటే నా చెల్లిని ముట్టుకోవద్దు అంటాడు శివ. ఇప్పుడు నా చెల్లికి నువ్వు ఇంజెక్షన్ చేస్తావో దాన్ని చంపేస్తావో అని శివ అంటాడు. అలా మాట్లాడుతున్నావేంటని హాసిని అంటుంది. వేరే హాస్పిటల్కి వెళ్దాము అంటాడు శివ. కానీ అష్టలక్ష్మి నేను ఈ హాస్పిటల్లోనే ఉంటాను అంటుంది. హాసిని మాట్లాడుతూ సత్యమ్మ నా మీద ఉన్న కోపంతో ఇప్పుడు అష్టలక్ష్మిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు అంటుంది. నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉందని శివ హాసినితో అంటాడు. నేను మాత్రం ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటానని అష్టలక్ష్మి అనడంతో ఇక శివ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే సందీప్ సార్ని అలా ఎలా పెళ్లి చేసుకున్నావు అని అష్టలక్ష్మి హాసినిని అడుగుతుంది. ఆ సమయంలో మా అన్నయ్య నీకు గుర్తు రాలేదా అని అడుగుతుంది. కార్లు బంగళాలు ఉన్నప్పుడు కళ్ళకెవరు కనిపించరు కదా అంటాడు దాసు. మా అన్నయ్యను కావాలనే మోసం చేశావా అని అష్టలక్ష్మి అంటే ఆ తర్వాత మీ ఇంటికి వచ్చి అన్నీ వివరంగా చెప్తాను అంటుంది హాసిని. నువ్వు మా ఇంటికి వస్తే తలుపులు తెరిచి ఉంచుతామనుకుంటున్నావా? మా ఇంటికి రావద్దు అని సత్యమ్మ జానకి అంటారు. నువ్వు చేసిన మోసానికి మా అల్లుడు మనసు చచ్చిపోయిందని దాసు అంటే అందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఏదో చెప్తాను అంటుంది కదా అంటుంది అష్టలక్ష్మి. తను చిరునవ్వుతో గొంతు కోసే రకం, ఇటువంటి వాళ్ళని నమ్మకూడదు అంటుంది జానకి. ఇక హాసిని తన మనసులో జరిగిన దానికి నన్ను క్షమించు సత్యమ్మ అంటుంది. నాకు తెలుసు జరిగింది నేనెవరికీ చెప్పలేను, మీ బాధను కూడా నేను అర్థం చేసుకోగలను. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలుసు, మరి నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారని ఏడుస్తూ ఉంటుంది. ఇక బయటకు వచ్చేస్తుంది.
బయట శివ కనిపించడంతో శివ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. నా కళ్ళల్లోకి చూడు, వినిపిస్తుందా అంటుంది. మోసం చేసి నువ్వు నీ కళ్ళల్లోకి నేనెలా చూడాలి అంటాడు. అలా మాట్లాడొద్దు అంటుంది. ద్రోహం చేశావు, నిన్నెలా నమ్మాలి అంటాడు. అబద్ధాలు చెప్పావు, అసలు ఎందుకు నమ్మాలి అంటాడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు, ఇలా కూడా నన్ను బ్రతకనివ్వవా అంటాడు. బాబీ అలా అనొద్దురా, ఒక్కసారి నన్ను చూడు అంటూ చాలా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు, మోసపోయినోడిని నేను, ఏడవలసింది నేను కదా అంటాడు. నన్ను ఒక్కసారి కలరు అని పిలువు అంటుంది. డాక్టర్ అమ్మ కైలా అని పిలువు అని హాసిని అంటుంది. వేరే వాళ్ళ భార్యని పేరు పెట్టి పిలవడం మర్యాద కాదుగా అని శివ అంటాడు. నన్ను వేరు చేశావా అని హాసిని అంటే, నువ్వు గాయం చేసి రివర్స్లో నన్ను అడుగుతున్నావు, ఎంత గొప్ప నటన అంటాడు. ఇదేనా నా మీద నీకున్న ప్రేమ, ఇలా మాట్లాడతావు అనుకోలేదని హాసిని అంటే, ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతున్నావా, పెళ్లి చేసుకుందామని 20 ఏళ్ళకి పైగా ప్రేమించి ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుని నువ్వు మాట్లాడుతున్నావా, నీలాగా నేను ఉండలేను అంటాడు శివ. నేను ఆ పెళ్ళిని ఎందుకు చేసుకున్నాను అని చెప్పబోతూ ఉంటే హాసిని, ఇష్టపూర్వకంగా చేసుకున్నాను నువ్వే చెప్పావు, ఇప్పుడు నాకు ఇంకా సాక్ష్యాలు అవసరం లేదని శివ అంటాడు. మనమేంటో మన ప్రేమేంటో ఈ పంచభూతాలకి తెలిసి ఉంటుందిగా అంటుంది. నీ నోటి వంట ప్రేమ అనే మాట వస్తే ఈ పంచభూతాలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయేమో, అసలే నా గుండె ఆగిపోవాలి, ఎలా బ్రతుకున్నానో కూడా నాకు అర్థం కావడం లేదని శివ అంటాడు. మన ప్రేమ నిజం, అందులో మోసం లేదని హాసిని అంటుంది. ప్రేమ మంచిదే, దాన్ని ఆయుధంగా చేసుకుని నువ్వు ఇదంతా చేశావు కదా అంటాడు. మనసులను నిలువుగా నరికేశావు, అది ప్రేమ అవ్వదుగా అంటాడు. నేనిప్పుడు నీకేమీ చెప్పలేను అంటుంది హాసిని. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారుగా అని హాసిని అంటే, మోసాలు ప్రేమించిన వాళ్ళకి ఈ భూమి మీదే జరుగుతాయని శివ అంటాడు. నన్నెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు, ఇది ఎలా జరిగిందో అని ఎందుకు నువ్వు ఆలోచించలేకపోతున్నావు అని హాసిని అంటుంది. నా జీవితమే నాకు ఒక పెద్ద ప్రశ్నగా మారింది, ఇంకా ఏం ఆలోచించమంటావు అని శివ అంటాడు. చండిక అక్క దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేశావు, ఎప్పుడు వస్తావనకుండా పని చేసుకుని తీరిగ్గా రా అన్నావు, ఇద్దరు కలిసి బాగానే ప్లాన్ చేశారు, నేను గమనించలేకపోయానని శివ అంటాడు. అది ప్లాన్ కాదు, దేవుడు చేసిన లీల అంటుంది హాసిని. తప్పులు మనుషులు చేసి దేవుడి మీదకి నెట్టకూడదుగా అంటాడు. నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళబోతూ ఉంటే చేయి పట్టుకుంటుంది. నాకు నిన్ను హగ్ చేసుకుని బాగా ఏడవాలని ఉందని హాసిని అంటుంది. నాకంత అవసరం లేకుండానే ఏడుపొచ్చే భాగ్యం కల్పించావుగా అని శివ అంటాడు. ఎంతసేపు మాట్లాడావు, ఒక్కసారి కూడా పేరు పెట్టి పిలవలేదేంటి అని పిలు అని హాసిని అంటే, అక్కర్లేదు అంటాడు. నన్ను అర్థం చేసుకో, నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, ద్వేషించొద్దు అని హాసిని అంటుంది. ఏది ప్రేమో ఏది మోసమో కూడా తెలియడం లేదు, అన్నీ తారుమారు చేసేసావు, ఒక్కటి అడుగుతాను సమాధానం చెప్పు, సందీప్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని శివ అంటాడు. అది చెప్పలేను, ఆ ఒక్కటి మాత్రం అడక్కు, నేను చెప్పలేను అని అంటుంది. భయపెట్టాడా, ఇద్దరూ కలిసి నన్ను ఎదవం చేశారా అని శివ అంటాడు. ఈ ఒక్కదానికి నేను సమాధానం చెప్పలేను అంటుంది హాసిని. ఇక హాసిని తన మనసులో, అష్టలక్ష్మి కోసమే ఇదంతా జరిగింది, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. అలాంటి వీడియోలు సందీప్ తీశాడని తెలిస్తే నువ్వు ఆగుతావా, ఆ సందీప్ని చంపేస్తావుగా అని హాసిని మనసులో అనుకుంటుంది. సమాధానం చెప్పలేకే కదా మాట దాటేస్తున్నావు అంటాడు శివ. నువ్వు ఇంత మోసం చేస్తావనుకోలేదు, ఇద్దరూ కలిసి నన్ను ఎంత మోసం చేశారు అని శివ అంటాడు. ప్రేమకి అర్థం ఏంటని ఎవరైనా అడిగితే నిన్నే చూపిస్తానని హాసిని అంటుంది. మోసానికి అర్థం ఏంటని ఎవరైనా అడిగితే నాకు నువ్వే గుర్తొస్తావేమో అని శివ అంటాడు. నీకేమైందని హాసిని అంటే, అసలు ఆ సందీప్ నిన్ను బెదిరించాడేమో అని నేను అనుకున్నాను, కానీ నువ్వే మోసం చేస్తున్నావన్న డౌటే రాలేదని శివ అంటాడు. అప్పుడే సందీప్ అక్కడికి వస్తాడు. హాసిని శివ చేయి పట్టుకుని ఉండటం చూసి, ఒక్కసారి ఇలా రా, నీతో మాట్లాడతాను అంటాడు. నా జీవితం నీది, ఈ హాస్పిటల్ నీది, నువ్వేం చేసినా ఏం చెప్పినా భరిస్తాను, కానీ ఇలాంటివి చూస్తూ నేను భరించలేను, అర్థం చేసుకో అంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.